అతను అద్భుతంగా గిటార్ వాయిస్తున్నాడు. రండి అందరం వెళ్ళి చూద్దాం. ఎలా ఉన్నారు లేడీస్ అండ్ జెంటిల్మెన్? నేను మీలో ఉన్న ఎవరో ఒక కపుల్ని స్టేజ్ కి రమ్మని చెప్తాను. వాళ్ళని ఇక్కడికి వచ్చి డాన్స్ చేయమని చెప్తాను. అందులో ఎవరైతే అద్భుతంగా డాన్స్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ ఒక అద్భుతమైన పరిస్థితి దాగుంది. అవును, నేను చెప్తుంది నిజమే. శివ చాలా బాగా డాన్స్ చేస్తున్నాడు కదా. నా పర్సు, నా పర్సు! దొంగ దొంగ దొంగని పట్టుకోండి. అంకుల్, ఇక మీరు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేరు. మర్యాదగా మా బామ్మ పర్సుని తిరిగి ఇచ్చేయండి. లేదంటే ఏం చేస్తావు? ఆ చిన్న పిల్లని వెంటనే పట్టుకోండి. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. రా చిన్న పిల్లాడా, నీకు ఈ పర్సు కావాలా? వచ్చి తీసుకో, రారా. ఏంటిది? తను చెట్టు మీద సైకిల్ దొక్కుంటూ వస్తున్నాడు. కాపాడండి, ఇదిగో తీసుకో పర్సుని. ఈ పిల్లాడి నుంచి ఇక్కడెక్కడ నేను తప్పించుకోవాలి. హలో అంకుల్, ఆ పర్సు మా బామ్మది. నేను మిమ్మల్ని దీంతో పారిపోనివ్వను. దాన్ని ఇచ్చేయండి. కాపాడండి. హలో లడ్డు సింగ్ గారు.
లడ్డూ సింగ్ ఏరియాలోనే దొంగతనమా? శివ, ఈ దొంగ నా దగ్గర వదిలే, నేను చూసుకుంటా. లడ్డు సింగ్ గారు, వీడి ఫ్రెండ్స్ కొంతమంది ఈ ఊర్లోనే ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకోవాలి. ఇంకా కూడా ఉన్నారా? సరే సరే, వాళ్ళని పట్టి వీటితో పాటే పెడతానులే జైల్లో. నేను ఆల్రెడీ ఒక టీంని ఊరికి పంపించేశానులే. కానిస్టేబుల్, ఎదుగో వీడిని తీసుకుపోయి లోపల పడేసాయి. చాలా మంచి పని చేశారు తాతగారు, నాకు ఫోన్ చేశారు. థ్యాంక్ యూ శివ. ఈ పిల్లాడు చాలా వేగంగా ఉన్నాడే, తన దగ్గర నుంచి మనం ఎందుకైనా దూరంగా ఉండాలి. జానీ జనార్దన్, మన దొంగతనం ప్రయత్నం ఇక ఎవ్వరూ చేయలేరు, ఎందుకంటే మనమే చాలా తెలివితేటలున్న దొంగలు. మనం శివపై ఒక కన్నేసి ఉంచాలి. వాడు మన మనుషుల్ని లోపలికి పంపించేశాడు కదా. అవును, అది నిజమే కదా. వాళ్ళు ఎక్కడున్నారో నేను కనిపెట్టేశాను. ఆ చిన్న పిల్లలు రూమ్ నెంబర్ 309లో ఉన్నారు. వాళ్ళ అవ్వ తాత 310లో ఉన్నారు. రండి వెళ్దాం. ముందుగా మనం ఈ రూమ్ లాక్ చేద్దాం. అప్పుడే ఆ పిల్లగాడు బయటకు రాలేడు. అవును, ఇప్పుడు పిల్లలందరినీ లోపల తాళం వేసేసాం. సరే, ఇప్పుడు నేను బయట ఉన్న వాళ్ళని చూసుకుంటాను. ఈ లోపు మీరు వెళ్ళి తాతగారిని బామ్మగారిని చూసుకోండి. ఈ అర్ధరాత్రిలో ఎందుకున లేపారు? మీరెవరు? మీ దగ్గరున్న డబ్బులు నగలు తొందరగా ఇవ్వండి. మర్యాదగా ఇవ్వండి మాకు. అసలు ఎవరు మీరు? ఎలా వచ్చారు లోపలికి? మేము గుడి కడుతున్నాం, డొనేషన్ కోసం వచ్చాం. మమ్మల్ని చూస్తే తెలియడం లేదా? మేము దొంగలం. మా దగ్గర ఏమీ లేవయ్యా, ఏమీ లేవు. శివా, శివా కాపాడు. అరు, ఎంత కావాలంటే దరు. నువ్వు ఎంతగా అరిచినా ఆ చిన్న పిల్లవాడు నిన్ను కాపాడడానికి రాలేడు. శివ, శివ, మమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేశారు. దొంగలు వచ్చి దోచుకెళ్ళిపోయారు. రా శివా. తాతయ్య, డోంట్ వరీ, నేను ఇప్పుడే వస్తాను. శివ, ఏమైంది? ఏదైనా చెప్పు. రేవా, తాతయ్య బామ్మల రూమ్ కి దొంగలు వచ్చారట. వస్తువుల్ని దొంగిలించిన తర్వాత బయట లాక్ చేస్తున్నారట. మన రూమ్ ని కూడా ఎవరో లాక్ చేశారు. ఇప్పుడేం చేద్దాం? నాకు తెలిసి మనం అరిచేది ఎవరికి వినిపించదనుకుంటా. ఇప్పుడు మనం డోర్ బ్రేక్ పంచ్ ని యూజ్ చేయాల్సిందే. డోర్ బ్రేక్ పంచా అంటే? అదేంటని నేను చెప్తాను. అదొక రకమైన కుంఫు పంచ్. అత్యవసరమైన పరిస్థితుల్లోనే వీటిని ఉపయోగించాలి. మీరందరూ కొంచెం జరిగి నించుంటారా?